క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దే, వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించదు. హిందూ, సిక్కు, బౌద్ధులకు మాత్రమే ఎస్సీ హోదా. మరే మతంలోకి వెళ్ళిన షెడ్యూల్ కుల హోదా కోల్పోతారు. 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వులు చెబుతున్నది ఇదే. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 2001లో 3(1)R, 3(1)S, 3(2)VA సెక్షన్ల కింద ఐపీసీ 341, 506, 323 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద క్రిమినల్ కేసులను నమోదు చేస్తారు. దేశంలో తొలి కారుణ్య మరణం ఢిల్లీ ఎయిమ్స్లో కన్నుమూసిన హరీష్ రాణా. దేశంలో మొదటి కారుణ్య మరణం మంగళవారం ఢిల్లీ ఎయిమ్స్లో నమోదైంది. మహిళా ఆర్మీ అధికారులు పెన్షన్కు అర్హులే. రాజ్యాంగంలోని 142 ప్రకారం తన ప్రత్యేక అధికారాలను వినియోగించిన కోర్టు ఈ అధికారులకు వన్ టైం రిలీఫ్ కింద వెసులుబాటు కల్పించింది. పర్మనెంట్ కమిషన్ కోసం దరఖాస్తు చేసుకొని సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైన 20 ఏళ్ల అర్హత సర్వీసు ఉన్నట్లు పరిగణించాలని ధర్మాసనం తెలిపింది. నవంబర్ 1, 2025 నుంచి ఈ పెన్షన్ అమలు చేయాలని తీర్పు ఇచ్చింది. 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వులు ఎస్సీ ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయని తెలియజేశారు. 1950లో హిందువులకు మాత్రమే ఎస్సీ హోదా ఉండేదని, 1956 సిక్కు మతస్థులకు, 1990లో బౌద్ధ మతస్థులకు ఈ జాబితాలో చేర్చారని గుర్తు చేసింది. క్రైస్తవంలో కుల వ్యవస్థకు తావు లేదు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ 1977 ఆగస్టు 30న జారీ చేసిన జీవో నెంబర్ 341ని కూడా ధర్మాసనం విశ్లేషించింది. ఈ జీవో ద్వారా మతం మారిన ఎస్సీలకు కొన్ని సంక్షేమ పథకాలు అందుతాయని, అయితే రిజర్వేషన్లు, అట్రాసిటీ చట్టం రక్షణ వంటి పరమైన ప్రయోజనాలు అందవని స్పష్టం చేసింది. నియోజకవర్గాల పునర్విభజనలో రాష్ట్రంలో పెరగనున్న అసెంబ్లీ, లోక్సభ స్థానాల సంఖ్య నిర్ణయించేది హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలే. దాదాపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే 20 కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 57 నుంచి 59 వరకు చేరవచ్చు. మొత్తం 179 నియోజకవర్గాల్లో సింహభాగం అనగా 59 నియోజకవర్గాలు ఈ 2 జిల్లాల్లో ఉండడంతో ఇక్కడ మెజార్టీ సాధించిన పార్టీలో అధికారం వచ్చే అవకాశం ఉంది. పాత నగరం అనగా ఓల్డ్ సిటీ సీట్లు పెద్దగా పెరిగే అవకాశం లేకపోవడంతో ఎంఐఎం ప్రభావం తగ్గే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లాలు కలుపుకొని 28 నుంచి 30 సీట్లు, 2 నుంచి 4 లోక్సభ సీట్లకు పెరిగే అవకాశం ఉన్నది.